నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ ఒకవైపే ఉన్నారు అని అంటున్నారు. ఈవెన్ ఉత్తరాంధ్ర ప్రజలు కూడా మనసు మార్చుకున్నారు, వాళ్ళ ఓట్లందరినీ కూడా ఒకవైపే గుద్దారు అని చెప్పేసి అంటున్నారు. శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఆల్మోస్ట్ ఇటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇంతవరకు కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఒకవైపే ఉన్నారు అని అంటున్నారు. ఇందుకీ ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎవరి వైపు మొగ్గు చూపారు? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒకవైపే ఉన్నారు, వాళ్ళ మనసు మార్చుకున్నారు అంటున్నారు. అందులో మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు వాళ్ళు కూడా మనసు మార్చుకున్నారు అని అంటున్నారు. ఉత్తరాంధ్ర అంటేనే ఆల్మోస్ట్ టీడీపీ కంచుకోట లాంటిది. మరి అలాంటి ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారు, ఏం మనసు మార్చుకున్నారు వాళ్ళు? మామూలుగా ఉత్తరాంధ్ర కంచుకోట అన్నారు కదా, ఉత్తరాంధ్ర కూడా అసలు సాధారణంగా ఏ ఎన్నికనైనా అంటే ఎన్నికలు ఎవరు గెలుస్తారు అనే దానికి డిసైడింగ్ ఫ్యాక్టర్. ఉత్తరాంధ్ర కావచ్చు, ఈస్ట్ వెస్ట్ గోదావరి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు కూడా ఈ ఓటర్ల నాడు ఎటుంటే ఆ పార్టీ ఖచ్చితంగా నెగ్గుతుంది. అయితే ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రలో టీడీపీకి ఎప్పుడు కూడా ఘన విజయం వచ్చేది. గత ఎన్నికల్లో అనూహ్యంగా వాళ్ళకి ఏమైందంటే ఈ వైసీపీ వేవ్ తోటి వీళ్ళకి శ్రీకాకుళంలో 2 వచ్చాయి, విశాఖపట్నంలో 4 వచ్చినట్టున్నాయి. కాబట్టి ఈసారి మాత్రం శ్రీకాకుళం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, విజయనగరం కావచ్చు, ఈ 3 జిల్లాలు కూడా ప్రజలు తెలుగుదేశం కూటమికే ఓట్లు వేశారు అని ఖచ్చితంగా మనకి నివేదికలు చెప్తున్నాయి. అయితే ఎందుకు మారారు, మారాల్సిన అవసరం ఏంటి? మరి బొత్స సత్యనారాయణ ఏమైపోతాడు? బొత్స ఝాన్సీ అంటే ఎంపీగా నిల్చున్నారు అనుకోండి. సో ఈసారి అసలు ఏం జరగబోతోంది అని చూస్తే అసలు ఇప్పుడు ఇవాళ మనం ఇంకో విషయం కూడా విన్నాం, గతంలో కూడా చెప్పుకున్నాం మనం. బొత్స సత్యనారాయణ తెలుగుదేశంలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని గతంలో విన్నాం. ఈ నిన్న రాత్రి కూడా బొత్స సత్యనారాయణ తెలుగుదేశం కూటమితోటి అది ప్రయత్నాలు టచ్లోకి వచ్చారు, ప్రయత్నాలు చేస్తున్నారు, తెలుగుదేశంలో జాయిన్ అవ్వడానికి చూస్తున్నారు అని విన్నాం. లేదు, బీజేపీ వైపు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, అందుకు కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు అని మనం వింటున్నాం. అంటే బొత్సాకే సందేహంగా ఉందా ఈసారి వైసీపీ నెగ్గదని? ఎందుకంటే ఒక బొత్స లాంటి వాళ్ళు ఏం మాట్లాడినా అర్థం కాకపోయినా బతక నేర్చిన వాళ్ళు, ఎలా సంపాదించుకోవాలో తెలిసిన వ్యక్తి, అతను ఉత్తరాంధ్రని తన చేతిలో పెట్టుకోవాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు, పెట్టుకున్నట్టుగా మనకు వార్తలు వచ్చాయి. మరి అటువంటి బొత్స కూడా ఇటువైపు రావాలి అనుకున్నప్పుడు ప్రజల నాడి ఎటువైపు ఉంది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడు కూడా తెలివైన వాళ్ళు అంటారు, వాళ్ళు నిర్ణయం కూడా చాలా సరిగా తీసుకుంటారు, ఏం తీసుకున్నా అనేది కూడా ఒక నానుడి ఉంది మనకి. కాబట్టి అటువంటి ఉత్తరాంధ్ర ప్రజలు ఈసారి తెలుగుదేశం కూటమికే వేశారు. తెలుగుదేశం కూటమి ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో గెలుస్తుంది, చంద్రబాబు నాయుడే సీఎం అవుతారు అని మనకి తెలుస్తుంది. సో అంటే 2019కు ముందు ఉత్తరాంధ్ర అనేది ఆల్మోస్ట్ టీడీపీ కంచుకోట్లు అన్నప్పుడు 2019లో మళ్ళీ ఇప్పుడు 2024లో ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా కూటమి వైపు చూడడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఏమవడం అంటే సంక్షేమ పథకాలు ఒక్కటే ఎట్లా అమ్మా మనకి ఎవరిని గెలిపించావు, మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే. సంక్షేమ పథకాలు ఒక్కటే ప్రజల్ని ఎప్పుడు కూడా ఆకర్షించవు. సంక్షేమ పథకాల వల్ల ఎవడు నెగ్గడు. కాకపోతే ఏంటంటే ఈ సంక్షేమాలు కాకుండా అభివృద్ధి అనేది చూసుకుంటే ఏముంది అభివృద్ధి? అంతేకాకుండా ఇప్పుడు వైజాగ్ని పరిపాలనా రాజధాని చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అసలు వైజాగే ఎందుకు అంటే వైజాగ్ ఆల్రెడీ అభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందిన దాంట్లో నువ్వేం చేస్తావు? ఆల్రెడీ అభివృద్ధి చెందింది అంటున్నాడు. ఆల్రెడీ అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందిన ప్రాంతంలో నువ్వు కొత్తగా వెళ్ళి చేసేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే నువ్వు ఉన్నదాన్ని ఎలాగా దోచుకోవాలి అని చూసావు. ఋషికొండనంతా కూడా ఎటు కాకుండా చేశాడు మీరు చూస్తే కనుకైతే. అక్కడ తన భవనాలు కట్టించుకున్నాడు కదా, ఎన్ని వేల కోట్లు, 450,000 కోట్ల 450 కోట్లు. అంటే ఓన్లీ కమోడే 25 లక్షలు అంట. అండ్ అది బాతింగ్ టబ్ ఏమో 15 లక్షలు, 25 లక్షలు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా కమోడ్ 25 లక్షలు, తర్వాత బాత్ టబ్ ఎంతో అని. మీకు సద్దాం హుస్సేన్ గుర్తున్నాడా? సద్దాం హుస్సేన్ గారు బాత్రూము అంత బంగారం, ఎస్పెషల్లీ ఆయన కమోడే బంగారంతో ఉండేది. ఏమయ్యాడు లాస్ట్కి, ఎట్లా చచ్చిపోయాడు?
కాబట్టి మీరు 25 లక్షలు ఇచ్చి కమోడ్ పెట్టించుకున్నారా, లేకపోతే 50 లక్షలు ఇచ్చి బాత్టబ్ పెట్టించుకున్నారా? కాదు, ప్రజలకు ఏం చేశారు అది కావాలి. ఇక్కడ అది లేదు కాబట్టి ఆయన 450 కోట్లు పెట్టి ఆయన అక్కడ ఆఫీస్ పెట్టుకున్నా, మరొకటి పెట్టుకున్నా ఎవరికి అది అవసరం, ఎవరికి లాభం? ఈరోజు కేసీఆర్ గారు ఇక్కడ 1150 కోట్లు పెట్టి సెక్రటేరియట్ కట్టించాడు. చెప్పిందేమో 675 కోట్లు ఎంతో చెప్పాడు, డబల్ అయింది దానికి. ఒక్కరోజైనా సెక్రటేరియట్లోకి వెళ్ళి ఉన్నాడా మనిషి? నేను అనేది, మనం డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నారు? ఎవరి డబ్బు ఖర్చు పెడుతున్నారు? మీ సొంతం ఆ డబ్బు ఖర్చు పెడుతున్నారు. మీకు కావాల్సిన హంగుల కోసం మీరు చేసుకుంటే, ఈరోజు కేజ్రీవాల్ ఏం చేశాడు? 45 కోట్లు ఎంతో పెట్టి తన ఇంటిని బాగు చేయించుకున్నాడు, ఆఫీస్ ఇది ప్రభుత్వ సొమ్ముతోటి. ఈరోజు జైలుకి ఎందుకు వెళ్ళి వచ్చాడు? లిక్కర్ స్కామ్లోనే కదా. నేను అనేది, నువ్వు చేసే మంచి పనులు నిన్ను ప్రజలు గుర్తించాలి. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి షర్ట్ వేసుకున్నావా, లేకపోతే 1,00,000 రూపాయలు పెట్టి చెప్పులు వేసుకున్నావా? కాదు, నువ్వు 1,00,000 మంచి పనులు చేస్తే నువ్వు 10 రూపాయలు పెట్టి చెప్పులు వేసుకున్నా ప్రజలు నీకు గౌరవం ఇస్తారు. నువ్వు 100 రూపాయలు షర్ట్ వేసుకున్నా నీకు అదే గౌరవం దక్కుతుంది. నువ్వు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను, నేను ఇంత పెద్ద లగ్జరీ కారు ఉంది నాకు, నేనేమో బంగారు పళ్ళెల్లోనే తింటాను అంటే ప్రజలకు ఏమేస్తావు నువ్వు? ప్రజలకు ఏం పెడతావు? వాళ్ళ సొమ్మంతా నువ్వు దోచుకుంటే. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు నెగిటివ్గా ఉన్నారు? ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పనికిమాల పనుల వల్ల. ఇన్ని వేల కోట్లు పెట్టి ఆ ఋషికొండనంతా పాడు చేసి, ఋషికొండ ఎందుకు ఉంది అసలు అక్కడ? అది సముద్ర తీరానికి ఒక అడ్డుకట్టగా ఉంది. అంటే న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు అది ఆపుతుంది. అలాంటి దాన్ని నువ్వు బోడిగుండు చేసేస్తే రేపు పొద్దున ఏదైనా వస్తే విశాఖ నగరం మునిగిపోతుంది. అది అర్థమవుతుందా వాళ్ళకి? ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఆ గమనించటం వల్లే మనకెందుకు ఈ ముఖ్యమంత్రి అని అనుకుంటున్నారు వాళ్ళు. సో అదే ఇప్పుడు వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి షాక్లా తగిలింది అంటారా? తప్పకుండా. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, బొత్స అసలు ఎవరమ్మా? బొత్స చరిత్ర చూసుకుంటే, బొత్స ఒక రాజు దగ్గర, అంటే రాజు అంటే ఇదే వీళ్ళు ఉన్నారు కదా, విజయనగరం రాజులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పెద్ద పాలేరుగా ఉండేవాడికి ఈరోజు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి? అసలు మనం ఒక్కొక్కరి చరిత్ర వెనక్కి తిరిగి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఏముంది అసలు? ఎన్ని డొల్ల కంపెనీలతో, షెల్ కంపెనీలతో ఆయన తెచ్చుకున్నాడు ఇంత డబ్బు. ఈరోజు ఈడీ కేసులు ఎందుకున్నాయి? అందుకని ఇప్పుడు నువ్వు సంపాదించిన ఆస్తి ఎలా వచ్చింది అన్న దాని మీద ఒక్క దృష్టి పెడితే చాలు. వీళ్ళందరూ కూడా ఓచలు లెక్క పెట్టాలి. ప్రజలు అందుకే చాలా తెలివిగా వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళు ఓటు వేస్తున్నారు. 4వ తారీఖు ఖచ్చితంగా తెలుగుదేశం విన్ అవుతుంది, తెలుగుదేశం కూటమే వస్తుంది, చంద్రబాబు నాయుడే సీఎం అవుతారు. అందులో అయితే మనకి ఎటువంటి సందేహం లేదు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటుగా అందులో మరీ ముఖ్యంగా టీడీపీకి కంచుకోట లాంటి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా టీడీపీకి కూటమికే ఓటేసారని చెప్పేసి అందరూ అంటున్నారు, భావిస్తున్నారు కూడా. సో మరి ఇది వైసీపీ నాయకులకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పెద్ద షాక్ తగిలింది అని అంటున్నారు ఈ అంశం. మరి చూద్దామండి అసలు ఏం జరుగుతుంది, షాక్ నుంచి ఎలా తేరుకుంటారో వైసీపీ నాయకులు. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. థ్యాంక్ యూ.